నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. 30 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము నుండి తెలుసుకుందాం. రాము, చెప్పండి, రోడ్డు ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన మిర్యాలగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తా ఉంది. ఈ క్రమంలోనే ఇంద్రమ్మ కాలనీ ఏదైతే మిర్యాలగూడ బైపాస్ వద్దకు రాగానే ట్రాక్టర్ని ఢీకొట్టి అదుపు తప్పి ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడికే మృతి చెందారు. మరొక 30 మంది ప్రయాణికులు కూడా గాయాలు కావడం జరిగింది. పొగమంచు కారణంగా, అదేవిధంగా నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ట్రాక్టర్ యాదగారపల్లికి సంబంధించినటువంటి ట్రాక్టర్ అక్కడ ఉన్నటువంటి పత్తి అన్లోడ్ చేసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో బస్సు వెనుకగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత బస్సు అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి చెట్ల పొదలకు వెళ్లి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు. మొత్తం 10 మంది గాయారై వారందరినీ కూడా నార్కట్పల్లి కామినేని ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తా ఉన్నారు. ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ పేరు లక్ష్మమ్మగా చెప్తా ఉన్నారు. ఆ మహిళ మృతదేహాన్ని కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. పోలీసులు ఈ ఘటన పట్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శోభ. రైట్ రాము, థ్యాంక్ యూ.